ప్రియులరా ప్రభుత్వ వందనాలు. నాకు ఒక సంశయం వచ్చింది. ఏంటంటే ఒకవేళ దగ్గరనే సొంత వాళ్ళే మేనబాబా గారు చేరి వచ్చిన బంధాలు రక్షణలు అనేకులు వచ్చారు. మరి దేవుడు కూడా ఉంది. వారి గోత్రం ఏందో తెలియదు. మా గోత్రం చెప్పాలంటే చెప్తాను నేను. ఎందుకంటే నాకు ఈ అనుభవం ఎందుకు వచ్చిందంటే, నేను మా అబ్బాయికి మా అమ్మాయిని తీసుకురాకపోయి మాట్లాడడానికి హైదరాబాద్ పోతే, హైదరాబాద్లో ఒక పెద్ద సేవకుడే సరే నీ అడ్రస్ ఇవ్వని చెప్పి అన్నాడు. ఇచ్చాను. అంటే నీ గోత్రం ఏమన్నాడు అంటే, మా కాటన్ గోత్రం అయ్యా, మేము కాటన్. కాటన్ గోత్రం అంటే కాటన్ రాజులో మీరు అన్నాడు. మా రాజులమే వాస్తవమే కానీ ప్రభుని నమ్ముకున్నాం, రాజులమే కానీ మా గోత్రం అయితే కాటం అన్నా. సరే చెప్పాను. అంత తర్వాత మళ్ళీ ఏమని అడిగినాడు ఆయన, అయ్యా నువ్వు భార్య చేసుకున్నావే, మీ మామగారి గోత్రం అన్నాడు. నేను చేసుకుని 50 ఏళ్ళు అయిందయ్యా, నా భార్య వారి గోత్రం నేను మర్చిపోయినానని చెప్పాను. అంటే ఆయన అన్నాడు, ఎట్లా మర్చిపోతావయ్యా, మీ మామగారి గోత్రం అన్నాడు. అయితే మామగారి గోత్రం అల్లుడు మర్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ గోత్రం ఏందో చెప్పాలా? మా గోత్రం చెప్తాం, మా అమ్మాయి మేము అందరికి కాటాం. వారి గోత్రం ఏదో చెప్తే ఇది తరపున సూర్యగిరి సరే మంచిదయ్యా, మంచిది. మరి కాటన్ గోత్రం నుంచి మరి దోబేరా అన్నటువంటి మరి సాదేవుడు మరి మా ప్రభు మరి శ్యామలమ్మ వారికి ఇచ్చినట్టు 4 కుమార్తెల్లో ఈ చిన్న కుమార్తె దేవరును. అలాగనే తెలుసు యేసుదాసు మరి చిన్నక్క పేరు మర్చిపోయారు, వెంకటలచ్చమ్మ వారికి చిన్న సంతానములో 2 కుమార్తెలు, కుమారుడు మరి ప్రవీణ్ దెబోరకు మరి జతపరచడానికి ఏర్పాటు సంకల్పం దేవుని సంకల్పం అయింది కనుక మరి ఇప్పుడు వారు ఇచ్చారు వస్తువులు. ఒక మాట ఆదికాండం 24:53 ఒక మాట చదివి మరి పెట్టుకుందాం. చదవండి. ఆదికాండం 24:53 వచ్చినాం. తరువాత ఆ సేవకుడు